అబ్బే మన వాళ్ళు లేసిందే 11ంటికి. అబ్బా పుస్తకాలు కొంటాం, పాత పుస్తకాలు కొంటామని. మంచం కింద ఉన్నాయని మంచం కింద తెంగినకాయ తెలుసా మీకు? తెంగినకాయ. ఓ షిట్, నువ్వే పోతున్నా నేనే పోతులా అన్నానని అంటున్నావా? ఈ రోజు అంత పని చేసిందంటే అక్క. ఈ కంచానికి 100 ఏళ్ళు ఉన్నాయి. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి మా యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఉగాది, సో నీసు తినడానికి ఉండదు, అందుకని మేము ఈరోజు చికెన్ వండేసుకుంటున్నాం. ఈరోజు బాగా తినేసి రేపటి నుంచి మంచిగా, రేపు మా పద్ధతి ఏంటో చూస్తారు. బ్యాచులర్సే కదా, మేము ఏం చేయమనుకుంటున్నారేమో. ఉగాది ముందు రోజు మా కంటెంట్ ఎలా ఉంటుందో చూడండి మేము చేసే పనులు. ఇడేలో ఆల్రెడీ చికెన్ తీసుకొచ్చాడు, వంటాడు చేస్తున్నాడు అని అనుకుంటాడు, కదుపుతున్నాడు అంతే. ఇడు చేసే పని చూడండి. అదే సర్ఫేస్ కలుపుతారా? అమ్మకి అడిగినాక అడుగుతారా బాబు నువ్వు? సరిగా నేను ఈరోజు 1/2 కిలో చికెన్ తీసుకురారా అంటే ఇడు 1.5 కేజీ చికెన్ తీసుకొచ్చాడు. అబ్బా బోన్ అందులో ఉంటుందా? బోన్లెస్ అయినా అయితే బోన్లెస్ ఇచ్చు. బోన్లెస్ అంటే ఫ్రై చేసేద్దామా? బాగుంటుందా? మా ఆడికి వచ్చింది. బేసికల్గా నేను నైట్ టైం రైస్ తినడానికి కావదు, జిమ్ పైన తోలు తీసేస్తాడు అనమాట. వేసేనా? అది చాలా సరే. నేను నాకు రైస్ తిన్నాను సాయంత్రం. అంటే గోపురం లోపల పెడతావా? పండగ ముందు రోజు పని చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేసాము, అప్పటికి మేము వీడియో తీద్దామని అనుకోలేదు. ఎలా చేస్తావు పని? అబ్బే మన వాళ్ళు లేసిందే 11ంటికి. సో ఫస్ట్ మేము బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాము. ఫ్యాన్ అలా దొలపాలా చీపురుతో? ఎస్ సార్. పండగల్లో మాత్రమే క్లీన్ చేసే వస్తువు ఏంటంటే ఫ్యాన్. తర్వాత నెక్స్ట్ కిటికీలు దొరకాలి. షిఫ్ట్లుగా చేస్తే ఈ పని అంతా కష్టంగా అనిపించదు. పోయిన సంవత్సరం ఉగాదికి దులిపినట్టు. పండగలు ఎలా ఉన్నా కానీ పండగ ముందు రోజు మాత్రం ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. ఎక్కడ నన్ను ఎత్తురా ఓవర్గా లేదా? కటింగ్ బాగుంది అక్క. అన్నీ 150 రూపాయలు చేంజ్. ఏంటో ఉంది. ఏ మసాలా ఏంటో కన్ఫ్యూజ్ అవుతానని ఇక్కడ రాసేసుకున్నాను. ఇది సాంబార్ పొడి, ఇది కిచెన్ కింగ్ మసాలా. ఫస్ట్ తీసుకుని ఇప్పుడు కొద్దిగా యమ్మీగా కనిపిస్తుంది. ఏంటవన్నీ నువ్వు చదివినా లేకపోతే కొనేసి అక్కడ పెట్టావా? లేదు, సండే రోడ్డు మీద
పుస్తకాలు కొంటాం, పాత పుస్తకాలు కొంటామని. మంచిగా ఓ షిట్ అండి, వచ్చామండి. ఏమండి పొద్దు నుంచి రాలేదేంటండి? పండగంటేనే పాత పేపర్లో తీసి కొత్త న్యూస్ పేపర్ వేయడం అన్నమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ వస్తే ఏం చేస్తావు? ఎంత తెలుగు వచ్చండి మీకు? మాది 1000% వచ్చారు. తెంగినకాయ తెలుసా మీకు? తెంగినకాయ ఇష్టపడతారా? ఇవరే చూడండి, మాది మీకు పెట్టింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్, పెరుగు, ఉప్పేదిరా అన్నీ పెట్టమంటే ఉప్పు ఒకటి మర్చిపోయి వచ్చాడు మళ్ళీ ఇడుకొక అసిస్టెంట్. అప్ప ఎంత పద్ధతో. అంటే రేపు ఉగాది తినకూడదు కదా? ఉగాది రోజు తినచ్చు. ఉగాది రోజు ఏకపోతులే వేసుకుంటా చింటూ. నేనేను నువ్వే పోతులేస్తావు. నేనే పోతులా అన్నానని అంటున్నావా? నేనే పోతులా అన్నానని అంటున్నావా? శరణమ్మా బాగున్నానంటే మీరు అమ్మ అందరూ బాగున్నారు కదా ఇక్కడ? ఇద్దరు జాగ్రత్త అమ్మాయి. ఈ రోజు అంత పని చేయిందంటే అక్క. ఊరికే పిలిచానండి పండక్కి. రామచంద్ర పాపం వాడేస్తున్నావు ధనుష్ని. అంత పని చేయించి నా మాత్రం వండి పెట్టలేవా? అందుకే వండానమ్మా. ఈ కంచానికి 100 ఏళ్ళు ఉన్నాయి. ఏళ్ళు కాదు 100 సంవత్సరాలు ఉన్నాయి. దొబ్బుకొచ్చాను మా తాతయ్య దగ్గర ఉంటే. ఈ కంచంలో తింటే టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది, వేరేది ఎలా ఉన్నా సరే. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి అందరూ ఇంగిల్ చేసిన కంచం. నీకుమాయి దీపం కార్తీక దీపం. ఈ అమ్మాయి ఫోటోలు అంటే వాడికి బాగా ఇష్టం. దిస్ ఇస్ లేడీస్ ఫేవరెట్ అనమాట. ఇలా అని అనగానే చూడండి ఎంత నీట్గా. ఎప్పుడో గ్యాస్లోనే పోతాను. ఇక్కడ గ్యాస్ సిలిండర్ లేదు కూడా సరిపోయింది. కానీ యాక్చువల్లీ ఈ ఇంటికి గ్యాస్ కనెక్షన్ కింద ఉంటుంది అనమాట. గ్యాస్ బండ పైన, గ్యాస్ పొయ్యి పైన ఉంటాయి. అందువల్ల లీక్ అయినా సరే నేను బొగ్గు అవ్వకుండా ఉంటాను. సో మ్యాటర్ ఏంటంటే ఇద్దరం అలసిపోయాం, బయటికి వెళ్ళాల్సి ఉంది. అదే కొద్దిగా మంచం అయ్యి సెట్ చేసుకుంటే ఒక కునికేసి వెళ్దామని ప్లాన్. అదే ఏ రెస్టారెంట్లో పనిచేశారా? హోటల్ మేనేజ్మెంట్ చేశాడంట. చూడండి అమ్మాయిలు, ధనుష్ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశాడు. పనులన్నీ చాలా బాగొచ్చు, చాలా బాగా పెరిగాడు. ఇంట్రెస్ట్ బొగ్గుని 2 సొట్టలు కూడా ఉంటాయి. అందంగా కూడా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. నువ్వెన్ని మాట్లాడినా రివర్స్లో ఏం చెప్పడు. మీకు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కమెంట్ చేసినా, డిఎం చేసినా పర్సనల్ నెంబర్ ఇస్తాను, చూసుకోండి. చూడండి మావాడు ఎంత బాగా వేసాడు. ఇలా ఒక తమ్ముడు కానీ ఒక అన్నయ్య కానీ ఉండి మనకి ఇలా పనులు చేసి పెడుతూ ఉంటే రిలాక్స్ అయిపోవచ్చు. నా పని అయిపోయింది. ఇప్పుడు ధనుష్తో అనమాట. ఒక మనీ సర్ది పక్కన బట్టలు వేస్తున్నాడు.
ధనుష్కడు టిక్కాలకి గౌష్ నీళ్ళు తొడగడంలో కూడా చాలా పెద్ద ఎక్స్పర్ట్ అని. ఇప్పుడు బయటికి వెళ్ళి కావాల్సిన పదార్థాలన్నీ కొనుక్కొచ్చేయడం అయింది. ధనుష్ కూడా మంచిగా రెడీ అయిపోయాడు. ప్రజెంట్ ఇంటి సిచ్యువేషన్ ఇది. పండుగకు కావాల్సిన షాపింగ్ అంతా చేసి ఇంటికి వచ్చేసరికి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఎక్కడ సోడా కానీ ఏమీ దొరకలేదు. కొద్దిగా మజ్జిగ రెడీ చేస్తున్నాను అనమాట. ధనుష్ గారికి తీసుకుని వెళ్ళిద్దాం. ఇదిగో ధనుష్, తాగేలా ఉందో చెప్పు. నిజం చెప్పు, వీడియో కాదు. నేను చేసిన ఎక్స్పర్ట్ నండి దీంట్లో. ఇప్పుడు మనం తెచ్చిన ఒక్కొక్క పదార్థాన్ని సర్దేయాలన్నమాట. ఎక్కడ ఇది కృష్ణుడికి దండ తీసుకొచ్చాం. మామిడి తోరణాలు కడుతున్నాడు. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. మూడు ముళ్ళకి పనికి వస్తుంది బాగా. తమ్ముడిని ఎమ్ముడు అంటారు. గుర్తున్నాడు ఎవరైనా అంత పని చేసాక బ్యాడ్మింటన్కి వెళ్తాడా? తాగుడు, స్మోకింగ్ ఇంకా చాలా బెటర్. దీనికి అడిక్ట్ అయ్యారు అనుకోండి, బయటలో కోరుకోరు. ఇప్పుడు వంట చేస్తా అన్నాడు. మనం ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయాలన్నమాట. వీడి పని వంట చేయడం. ఏం చేస్తున్నారు సార్? చికెన్ ఫ్రై ఎలా చేస్తారు సార్? కష్టాలు పడుతున్నాడు ఇంకా చికెన్ కూర చేయడానికి. ఏమా బాబు, అయ్యే పనిలేనా? వేరే ఎంతవరకు వచ్చిందిరా? ఆకలిస్తుంది. ఏంటి బయట తీసేస్తున్నావు? మనోడు ఇంకా వంట చేస్తూనే ఉన్నాడు. చూడడానికి కాలిపోతుంది. ఉప్పేదా? ఉప్పేలేడు. చూద్దాం. బాగుందా? థ్యాంక్ యూ. ఇదిగోండి వేడి చేసిన కూర. డిఫరెంట్గా ఉంది కానీ టేస్టీగా ఉంది.
అమ్మయ్య, ఉగాది ముందు రోజు కష్టాలన్నీ అయిపోయినాయి. రేపు ఉగాది ఎలా చేసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.